జిల్లా టీడీపీలో ఏకఛత్రాధిపత్యం వహించిన నేత రాజకీయాలకు దూరం కావాల్సి వచ్చింది. 4 దశాబ్దాలకు పైగా ఆయన మాటే శాసనంగా కొనసాగిన జిల్లాకు ఇప్పుడు పెద్ద దిక్కు కరువైపోయింది. తెలుగుదేశం పరిస్థితి రాజులేని రాజ్యంగా మారిపోయింది. జిల్లాలో నేతలకు కొదవలేదు, కానీ అందర్నీ ఏకతాటిపై నడిపే నేత ఎవరు అన్నదే ప్రశ్న. ఆ స్థాయి ఉన్న లీడర్ లేరు అన్నదే అందరిలో ఉన్న చర్చ. ఇంతకీ రాజకీయాలకు దూరమైన ఆ నేత ఎవరు, ఏ జిల్లా? పార్టీలో ఆయన లేని లోటు ఎటువంటిది? బాధ్యతల్ని ఎవరికి అప్పగించాలన్న అంశంపై తెలుగుదేశం అధినాయకత్వం ఆలోచనలేంటి? కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు విజయనగరం జిల్లా టీడీపీ రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన నేత. పసుపు జెండా పట్టింది మొదలు ఇటీవల గవర్నర్ పదవి వచ్చే వరకు పాలిటిక్స్ ను శాసించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈయనదో ప్రత్యేక స్థానం. పార్టీతో పాటు ప్రభుత్వంలో కీలక పదవులు నిర్వహించారు. అవినీతి మకిలి అంటని నేతగా పేరు తెచ్చుకున్నారు. అక్రమాలంటే ఏంటో తెలియని మహారాజా అని అభిమానులు, పార్టీ కేడర్ భావన. విజయనగరం ఉమ్మడి జిల్లాలో అశోక్ గజపతిరాజు టీడీపీకి పెద్ద దిక్కుగా తనదైన రాజకీయాలను చేశారు. ఈ మచ్చలేని నేతతో సరిపోయేవారు లేరంటారు. గతేడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ అధినాయకత్వం పట్టుబట్టినా యువకులను ప్రోత్సహించాలని తప్పుకున్నారు. దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత వీరి సేవలను ఎలా అయినా వినియోగించుకోవాలని కూటమి నేతలు భావించారు. అశోక్ గజపతిరాజుకి సరైన స్థానం గవర్నర్ పదవిగా పార్టీ పెద్దలు భావించారు. గోవా గవర్నర్ గా ఎంపిక చేసి సముచిత రీతిన గౌరవించారు. రాజ్యాంగబద్ధమైన ఈ పదవిలో ఉన్నవారు ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉండకూడదని తెలుగుదేశం పార్టీకి అశోక్ రాజీనామా చేశారు. దీంతో విజయనగరం జిల్లా సైకిల్ పార్టీకి పెద్ద లోటే ఏర్పడిందని క్యాడర్ భావిస్తోంది. ఈ దశలో విజయనగరం టీడీపీ జిల్లా పగ్గాలు సరైన నేతకు అప్పగించాల్సిన అవసరం ఉంది. కానీ అశోక్ గజపతిరాజుతో సరితూగే లీడర్ లేరు. తమ కష్ట సుఖాలు చెప్పుకోవాలంటే సావధానంగా విని పరిష్కరించే నేత కావాలని పార్టీని నమ్ముకున్న క్యాడర్ కోరుతోంది. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలన్నదే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట. అశోక్ గోవా గవర్నర్ గా వెళ్లిన తర్వాత తమకు ఏం జరిగినా పట్టించుకునే వారే కరువు అవుతున్నారనే ఆవేదన జిల్లా తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తోంది. ఈ దశలో అందరినీ కలుపుకుని వెళ్లే నేత అవసరమనే వాదన బలంగా ఉంది. ఎన్నికలప్పుడే కాదు, తర్వాత కూడా తమను పట్టించుకునే వారు ఉండాలని క్యాడర్ కోరుకుంటోంది. పార్టీ కోసం పాటుపడిన వారిని గుర్తించి గౌరవించాలనే స్వరం వినిపిస్తోంది. సామాజిక సమీకరణాల్లో తూర్పు కాపులది ఉత్తరాంధ్రలోనే ప్రథమ స్థానం. ఆ తర్వాత వెలమ కమ్యూనిటీ నిలుస్తోంది. ఈ దశలో తూర్పు కాపుల నుంచి మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు సీనియర్ నేత. ప్రస్తుతం చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఈయన సొంతం. కళా వెంకట్రావు మాటకు అందరూ గౌరవం ఇస్తారు. అలానే ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రం తిప్పుతున్న మరో నేత విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. ఈయన అశోక్ గజపతిరాజు ప్రధాన అనుచరుడు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కిమిడి, కలిశెట్టి పోటీ పడుతున్నారు. కొప్పల వెలమ సామాజిక వర్గంలో శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోళ్ల లలితకుమారి ఉన్నప్పటికీ తన నియోజకవర్గానికే పరిమితమైన నేతగా ముద్రపడ్డారు. ఇక వెలమ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు రాజవంశం నేతే. చాలా కాలంగా రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉండే నేత కోసం పార్టీ అధినాయకత్వం వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా వెళ్లిన తర్వాత వైసీపీ కూడా తన ఆలోచనలకు మరింత పదును పెట్టింది. పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టింది. ఫ్యాన్ పార్టీ విమర్శలు, ఆరోపణలకు ధీటుగా బదిలిచ్చే నేతకు తెలుగుదేశం బాధ్యతలను అప్పగించాలని తెలుగుదేశం అధినాయకత్వం చూస్తోంది. నాన్పుడు ధోరణి విడనాడి త్వరగా నిర్ణయం కావాలని క్యాడర్ కోరుతోంది. వచ్చే ఏడాది జరిగే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో ఉన్న చిన్న చిన్న సమస్యలను సర్దుబాటు చేసి ఏకతాటిపై నడిపే నేతను ఎంపిక చేయాలని భావిస్తోంది. ఈ అంశంపై పార్టీ అధినాయకత్వం ఏ నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.